బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పల్నాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముప్పాళ్ల మండలం మాధలలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు కార్యకర్తలు. రాళ్ల దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అవును, రాళ్ల దాడిలో పలువురికి తీవ్ర గాయాలైన ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. బాధితులను సత్తెనపల్లి హాస్పిటల్కి తరలించారు. ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు. ఆసుపత్రి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. గాయపడిన వారిని పరామర్శించారు వైసీపీ నేత అంబటి రాంబాబు, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. విజువల్స్ మీరు చూస్తున్నారు. పల్నాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదుగు ఆ రౌండ్ సర్కిల్లో మీరు చూస్తున్నారు. ఆ రాళ్లతోని వాళ్ళు దాడికి దిగారు. ముప్పాళ్ల మండలం మాధలలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు కార్యకర్తలు. రాళ్ల దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. బాధితులను సత్తెనపల్లి హాస్పిటల్కి తరలించారు. ఆసుపత్రి వద్ద కూడా భారీగా అక్కడ పోలీసులు మోహరించిన పరిస్థితి. ఎందుకంటే ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి చేయదాటకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ వాళ్ళని నిలువరించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చిన పరిస్థితి అని చెప్పుకోవాలి. విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపరకు గురి చేయడం మా ఉద్దేశం కాదు. మేము ఇప్పుడు సమాజ శ్రేయస్సుని కోరుకుంటాం. దానిలో భాగంగా ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపరకు గురి చేసే ఉద్దేశం మాకు లేదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త ఇబ్బందికర వాతావరణం గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్పి సూచించడం జరుగుతోంది. ఇవి కాస్త డిస్టర్బింగ్ విజువల్స్. అవును, ఇవి కాస్త డిస్టర్బింగ్ విజువల్స్. మీరు దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక ఆయన అక్కడ రాయి పట్టుకొని రాళ్ళు ఒకరి మీద ఒకరు అక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు. చిన్నపిల్లలు కూడా భయపడి పారిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎంత ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తూ ఉంటుందో. రాళ్ళు మీరు చూస్తున్నారు. ఒకరి మీద ఒకరు రాళ్ల దాడికి దిగారు. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? పల్నాడులో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఉద్రిక్త వాతావరణం ఏమైనా చల్లబడిందా లేకపోతే కంటిన్యూ అవుతుందా? అసలు ఇంతకీ ఎందుకు ఇటువంటి ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తుంది తెలుసుకుందాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామారావు, అసలు ఇంతకీ పల్నాడులో ఇంతటి ఉద్రిక్త వాతావరణం దారితీయడానికి కారణం ఏంటి? సచిన్, ఏదైతే ఈ రోజు చూసుకున్నట్లయితే వృద్ధులకు ఇంటి వద్దనే ఓటు వేసే హక్కు అవకాశం కల్పించారు. అయితే ఇదే ముప్పాళ్ల మండలం మాదల్లో సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులకి దారితీసింది. ఈ వైసీపీ టీడీపీ వర్గీయులు పరస్పరం దాడులు చేసుకోవటం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. మాదల్లో ఏదైతే ఒక వృద్ధుడు ఆ ఓటు హక్కు ఇంటి దగ్గర వేయటానికి అధికారులు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి ఏదైతే వృద్ధుడు ఓటు వేయటానికి అధికారులు వెళ్ళాలో అక్కడికి టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వెళ్ళటం జరిగింది. ఇదే ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అక్కడికి వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వెళ్ళటం, వైసీపీ టీడీపీ వాళ్ళ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ముదిరింది. దీంతో ఒకళ్ళపై ఒకళ్ళు దాడులు చేసుకోవడం జరిగింది. అక్కడికి మొదటైతే వచ్చింది మాత్రం అటువైపు ఇటువైపు ఇద్దరిద్దరు కార్యకర్తలే వచ్చి గొడవ పడ్డారు. ఆ గొడవ కాస్త తీవ్ర స్థాయిలో దాటింది. ఊర్లోని రెండు వర్గాలు కూడా, టీడీపీ వైసీపీ వర్గాలు కూడా ఒకళ్ళపై ఒకళ్ళు రాళ్లతో దాడులకు దిగినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా, ఎందుకంటే ఆల్రెడీ హోమ్ ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా భారీ స్థాయిలో టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఇద్దరు కూడా ఎదురెదురు పట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే వీధిలో చూసుకున్నట్లయితే ఒకవైపు టీడీపీ ఒకవైపు వైసీపీ కార్యకర్తలు ఉండి రాళ్లు రువ్వుకోవడం జరిగింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఈ రాళ్ల దాడిలోనే టీడీపీ వైసీపీ ఇద్దరికి సంబంధించినటువంటి 5 కార్యకర్తలు కూడా గాయాల పాలైనటువంటి పరిస్థితి ప్రస్తుతం. అయితే అక్కడైతే మాత్రం పోలీస్ పికెట్ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. గాయపడ్డ వాళ్ళందరినీ కూడా సత్తెనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబు, అలాగనే టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరు అక్కడికి చేరుకోవడం జరిగింది. దీంతో రెండు పార్టీల కార్యకర్తలను పరామర్శించడానికి ఇద్దరు నేతలు రావడంతో సత్తెనపల్లిలో కూడా ఏదైతే మాదలతో పాటు ఆసుపత్రి వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో పోలీసులు భారీ స్థాయిలో ఆసుపత్రి వద్ద మోహరించారు. అలాగనే కానీ సాధారణంగా ఎన్నికల సందర్భంలో మాటల తూటాలు పేలుతూ ఉంటాయి అభ్యర్థులకు సంబంధించి. అటువంటి వాతావరణం చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా రాళ్ల దాడి అనేది ముఖ్యంగా అక్కడ విజువల్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఒక ఏరియాలో అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఎందుకు అంతటి ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది? ఎవరైనా దీనికి సంబంధించి ఎవరైనా ఉద్దేశించి కాస్త ఇబ్బందికర వాతావరణం ఏమైనా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారా? పోలీసులు ఏమంటున్నారు? సత్యం, సాధారణంగా చూసుకున్నట్లయితే పల్నాడులో ఎన్నికల సమయంలో ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఎక్కడైనా సరే
ప్రత్యర్థులు కొంచెం డామినేట్ చేయాలని చూసినా కూడా వాళ్ళు రెచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రతి ఎన్నికల్లో కూడా జరుగుతుంది. అందుకనే సత్తెనపల్లి అలాగనే పల్నాడు జిల్లాలో చూసుకున్నట్లయితే ఎక్కువగా పోలీసులు కాన్సన్ట్రేషన్ చేస్తారు ఇక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా. ఎందుకంటే గొడవలు జరిగినట్లయితే ఒక్కసారిగా ఏదైతే ఆ ఊరే కదా అక్కడ చుట్టుపక్కల ఊర్లలో కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయి. శాంతి భద్రతలు కూడా పూర్తిగా అదుపు తప్పే అవకాశం ఉందని పోలీసులు పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా భద్రత ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఇక్కడ ఏదైతే ఓటు వేసే దగ్గర వృద్ధుడు ఓటు వేసే దగ్గరికి రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్ళ మధ్య మాట పెరిగింది. సో ఆ చిన్న మాట పెరగటంతోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ ఓటు వేసేందుకు ఏదైతే హోం వర్క్ ఏదైతే ఇంటి వద్ద ఓటేసే సమయంలో అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళిద్దరిని వారిస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఎక్కడా తగ్గలేదు. దీంతోనే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు మొదట ఏదైతే ఓటు వేస్తున్న సందర్భంలోనే ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయంటే అంటే సాధారణంగా చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఇంటి దగ్గరికి ఓటు వెళ్తున్నప్పుడు అక్కడ కూడా భద్రతను ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఉంటారు. ఇటువంటి సినారీ మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అధికారులకు సంబంధించి ఏమంటున్నారు? అక్కడ అటువంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా, లేకపోతే లోటుపాట్లు ఏమైనా కనిపించాయా? దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? సచిన్, ఏదైతే ఇప్పుడు గ్రామంలో చూసుకున్నట్లయితే మొత్తం 47 మంది దాకా ఇలాగ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇంట్లో ఎలిజిబుల్ అని చెప్పి అధికారులు ఏదైతే డిక్లేర్ చేయడం జరిగింది. వాళ్ళ వద్దకు వెళ్లే క్రమంలో అధికారులకు తెలియకుండా, ఎందుకంటే గ్రామాల్లో వీధుల్లో ఇళ్ల మధ్యలో ఓటేసే సమయంలో అక్కడ వాళ్ళ ఇంటి పక్క ఆ వీధిలో వాళ్ళు అనుకునే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మాత్రం ముందుగానే, ఎందుకంటే ఎప్పుడే ఓట్లు ఎక్కువగా మాకు కావాలంటే వాళ్ళు ముందుగానే అందరినీ ఏదైతే ఇచ్చేయటం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఓటు వేసే క్రమంలోనే సో వాళ్ళ ఎవరైతే ప్రభావితం చేయాలనుకున్నారో వాళ్ళు అక్కడికి రావటం జరిగింది. అదే ఆ ప్రభావితం ఓటు వేసే వ్యక్తిని ప్రభావితం చేయడానికి చేసే ప్రయత్నమే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. సచిన్, అయితే మాత్రం పూర్తిగా అదుపు తప్పినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు అక్కడ సర్ది చెప్పినప్పటికీ, పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఏదైతే గ్రామంలో మొత్తం టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు గొడవ జరుగుతుందన్న విషయం, తమ వాళ్ళ మీద దాడి జరిగిందన్న విషయం తెలుసుకున్న వెంటనే భారీ స్థాయిలో రావడం జరిగింది. దీంతో పరిస్థితి అయితే అదుపులోకి తప్పింది. అయితే వెంటనే ముప్పాళ్ళ నుంచి పోలీసులు వెళ్లటం, అక్కడ వాళ్ళందరినీ చెదరగొట్టడం, పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సచిన్, అయితే ఇటు అంబటి రాంబాబు అలాగే అంబటి అలాగే కన్నాకు సంబంధించి వీళ్ళిద్దరి మధ్య కూడా ఎటువంటి కమెంట్స్ వినిపిస్తున్నాయి? ముఖ్యంగా వాళ్ళ వర్గాలు ఏమంటున్నారు? ఇప్పటికే ఆసుపత్రి వద్దకు వచ్చారు, వాళ్ళని పరామర్శించడం జరిగింది. కన్నా లక్ష్మీనారాయణ ఆల్రెడీ మీడియాతో మాట్లాడారు. వైసీపీ వాళ్ళు ఓటమి భయంతో ఈ విధమైనటువంటి దాడులకు దిగుతున్నారని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓటమి భయంతోనే ఈ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పోలింగ్ సమయంలో ఓటింగ్ రాకుండా చేయటంలో భాగంగానే ఈ విధంగా దాడులు చేస్తున్నారు. గతంలో కూడా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇదే జరిగింది, ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఇంటి వద్ద ఓటు వేసే విషయంలో కూడా వైసీపీ నేతలు ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారు. దాన్ని అడ్డుకున్నటువంటి టీడీపీ నేతల మీద దాడులకు దిగారని ఆయన ఆరోపించడం జరిగింది. మరోవైపు అంబటి రాంబాబు కూడా టీడీపీ నేతలు రెచ్చగొట్టడం వల్లే ఈ ఘటన జరిగింది. ఏదైతే మంత్రి రాంబాబు చూసుకున్నట్లయితే గతంలో కన్నా లక్ష్మీనారాయణ మీద కూడా ఆరోపణలు చేసే పరిస్థితి ఉంది. అయితే టీడీపీ వాళ్ళ రౌడీజానికి ఎవరూ బెదిరేది లేదు. ఖచ్చితంగా ఈ ఘటనకి కారకులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సచిన్, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం పల్నాడులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. పల్నాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముప్పాళ్ల మండలం మాధలలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు కార్యకర్తలు. రాళ్ల దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని సత్తెనపల్లి హాస్పిటల్కి తరలించారు. ఆసుపత్రి వద్ద భారీగా చేరుకున్నారు ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు. హాస్పిటల్ దగ్గర భారీగా పోలీసు బలగాలను కూడా మోహరించారు. గాయపడిన వారిని పరామర్శించారు వైసీపీ నేత అంబటి రాంబాబు, అలాగే టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ.